శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒకానొకప్పుడు ఖాండవవనం దగ్గరికి వెళ్ళి కృష్ణార్జునులు ఇద్దరూ కూర్చున్నారు విహారం చేసి. కూర్చుంటే అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చి నాకు ఈ ఖాండవవనాన్నంతటినీ దహించాలని ఉంది, అందులో ఔషధులు ఉన్నాయి, నేను ఎప్పుడెప్పుడు దీన్ని కాల్చి తినేద్దామని కాల్చడం అంటే అగ్నిహోత్రుడు తినడం, నేను ఎన్ని మార్లో దీన్ని తినదామని ప్రయత్నించాను. ఇప్పటికి 7 మార్లు ప్రయత్నించాను. 7 మార్లు నేను దీనిలోకి ప్రవేశించగానే ఇంద్రుడు వచ్చి, ఆయన వర్షములకు అధిపతి, మేఘములను తీసుకొచ్చి వర్షం కురిపిస్తాడు. నేను ఆ వనాన్ని దహించలేను, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చాలా బాధగా ఉంది, ఈ వనాన్ని నేను తిని తీరాలి, కానీ తినలేకపోతున్నాను. మరి ఇంద్రుడు ఎందుకు కాపాడుతుంటాడు ఈ వనాన్ని అని మీకు అనుమానమేమో. ఈ వనాన్ని కాపాడడానికి కారణం ఏమిటంటే అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నాడు. తక్షకుడు పరీక్షిత్తుకి తెరిచినవాడు. తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు. అందుకేగా తక్షకుడు వెళ్ళి ఆ సర్పయాగం చేస్తుంటే ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకుంటే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. కాబట్టి ఆ తక్షకుడు అందులో ఉన్నాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు. నేను ఎప్పుడు తిందామని వెళ్ళినా పైనుంచి వర్షం కురిపిస్తాడు. 7 మార్లు ప్రయత్నించాను, తినలేకపోయాను. పోన్లే, నువ్వు సర్వభక్షకుడివి, అందరూ బోల్డ్ పెడుతుంటారు, తింటుంటావుగా, ఆ ఖాండవనం ఒకటి తినకపోతే నీకు వచ్చిన నష్టమేమిటి అంటావేమో. నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చింది. ఇది కూడా కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడిగాడు. ఎక్కడ వచ్చిందో తెలుసా నాకు ఈ ఇబ్బంది అంతా? ఒకానొకప్పుడు శ్వేతుడు అనబడేటటువంటి ఒక రాజు ఒకడు ఉండేవాడు. ఆయన ఆ రాజు రాజర్షి. ఆ రాజర్షి అయినటువంటి శ్వేతకి 100 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. అంతకు ముందే ఆయన ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. నీకు అదే పని, ఇంకా యజ్ఞయాగాలు చేస్తుంటావు, నీకు యాజకత్వం చేయలేము, ఇంకా ఇక్కడే మేము ఉండిపోవలసి వస్తోందని బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు. ఆయనకి సత్రయాగం చెయ్యాలని కోరిక కలిగింది. ఎలాగా? ఎవరు సత్రయాగం చేయించే వాళ్ళు దొరకట్లేదని పరమశివుణ్ణే యాజకత్వానికి తీసుకొద్దామని కైలాస పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా, ఒక్కొక్కడు గవ్వలు సిద్ధం చేస్తాడు, ఆయనకి యజ్ఞాలు చేయడం సరదా. అలా తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాను, నువ్వు యాజకత్వం చెయ్యొచ్చు, కూర్చుని మంత్రాలు చెప్పన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అది చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు, నేను వచ్చి యాజకత్వం చేయడం ఏమిటిరా? బ్రాహ్మణులు అందరూ నేను ఇంకా యాగాలు చేస్తుంటే అదే పనిగా ఈయన ఇంకా యాగాలు చేస్తూనే ఉంటాడండి బాబు, ఇక్కడ ఉండడం మాకు కుదరదు, మేము పిల్లలు ఉన్నారు వెళ్ళిపోవాలి కదా అని వెళ్ళిపోయారంటే ఎవరు లేరు, ఉండట్లేదు, అందుకని మిమ్మల్ని అడిగాను 100 ఏళ్ళు ఉండమంటే ఎవరు ఉండమంటున్నారు అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను దుర్వాసో మహర్షిని పంపిస్తానని దుర్వాసో మహర్షిని పంపించారు పరమశివుడు. ఆయన వచ్చి 100 సంవత్సరముల సత్రయాగాన్ని చేస్తారు. కానీ దుర్వాసో మహర్షి వచ్చి సత్రయాగం చేయించాలి అంటే అగ్నిహోత్రుడు ప్రీతి చెందాలి. అగ్నిహోత్రుడు ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వచ్చి యాజకత్వం చేసేటట్టుగా అనుగ్రహించాలి. ఆయన ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వస్తే బాగుండని కోరుకుంటే దుర్వాసో మహర్షి వస్తారు. అలా జరగాలంటే 12 సంవత్సరముల పాటు ఎక్కడా మధ్యలో ఆగకుండా ఆజ్యధార పోయి అగ్నిహోత్రంలో, అంటే నీతి ధార 12 ఏళ్ళు పోయి. అలాగా అంటే ఈ శ్వేతకి 12 సంవత్సరముల పాటు ఆజ్యధార అగ్నిహోత్రంలో పోశాడు. 12 ఏళ్ళు తింది అగ్నిహోత్రం నేతిని. 12 ఏళ్ళు శ్వేతకి పోసేసినటువంటి నెయ్యంతా తినేయడం వల్ల నాకు పిచ్చి దాహం పట్టుకుంది. పిచ్చి దాహం, ఎన్ని నీళ్లు తాగినా నా దాహం తీరట్లేదు. దానికి తోడు కడుపు నిప్పి, నెయ్యి ఎక్కువ తినేశాను. 12 ఏళ్ళు పైగా 100 సంవత్సరముల సత్రయాగం చేశాడు. చేసినప్పుడు మళ్ళీ అగ్ని ఉండంలో నెయ్యి వేసాడు. ఇంత నెయ్యి తినేశానేమో, ఆ శ్వేతకి పోసిన నీతికి నాకు దాహం కడుపు నిప్పి పట్టుకున్నాయి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అగ్నిహోత్రుడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను ఆ ఖాండవవనంలో ఔషధులు ఉన్నాయి, ఆ ఔషధులు తింటే నా కడుపు నిప్పిపోతుంది, నా దాహం పోతుంది. ఒక్కొక్కడు చూడండి పిచ్చి దాహం కింద ఉందండి, బీరకాయ నువ్వుపప్పు కూర తినేశాను, కాస్త నిమ్మ సోడా తాగేస్తానంటాడు, ఒక్కొక్కడు టీ తాగేస్తానంటాడు. అలా ఖాండవవనాన్ని దహించేస్తే ఆ కడుపు నిప్పి దాహం తీరిపోతాయి అగ్నిహోత్రుడికి. అందుకని దాన్ని దహిద్దామని 7 మార్లు వెళ్ళాను. కానీ ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. కారణం ఏమిటంటే తక్షకుడు అందులో ఉన్నాడు.
నేను ఆ వనాన్ని కాలి చేస్తే ఆ పాము కాలిపోతుంది. పాము కాలిపోతుంది కాబట్టి పామును రక్షించుకోవడానికి ఆ వనం కాలకుండా ఆయన నీళ్లు పోయేస్తున్నాడు, పైనుంచి వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మీరేమైనా మాట సాయం చేసి కొంచెం ఆ తచ్చకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోమ్మనండి, నేను ఆ వనం కాల్చేస్తానని అడిగాడు. అయితే బ్రహ్మగారు అన్నాడు, వదలడు అలా ఇంద్రుడు. అంటే పట్టుదలలు అనేటటువంటివి ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే, మీరు కొంచెం అటు కూర్చుంటారేంటి అన్నారు అనుకోండి, నేను ఎందుకు కూర్చోవాలంటే అది అలా ఎందుకు పట్టుదల అంటే దానికి ఏం అర్థం ఉండదు. అంటే అలాగ నేను కూర్చుంటే నా మర్యాద పోయింది అనుకుంటాడు. ఈ పెట్టిలో పట్ల పెట్టుకో అన్నారు అనుకోండి, మీరు ఎవరినన్నాను, నేను ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు వెంటనే నేను పెట్టేసుకుంటానడం మంచిది, లేకపోతే ఏమవుతుందంటే గొడవ వస్తుందన్నమాట. ఆయన దాన్ని ఏం చేస్తాడంటే తన వ్యక్తిత్వమునకు చిన్నతనంగా భావన చేస్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఆయన కూర్చున్న కుర్చీ మీరు ఏదో గబుక్కుని ఇలా కుర్చీ లాక్కుని కూర్చొని అనుకోండి, అలా ఇష్టం వచ్చినట్లు నా కుర్చీలో కూర్చోవడం ఏంటంటే ఆ కుర్చీ ఏవి అదే పెద్ద సింహాసనం ఏం కాదు, ఇచ్చే గౌరవం ఇస్తారు. ఏదో కాళ్ళు నెప్పెట్టి గబాలను గబుక్కుని కుర్చీలో కూర్చోడు, అంత మాత్రం చేత ఉపద్రవం ఏం వచ్చి లేదా కూర్చో, అదే సింహాసనం ఏం కాదు, దానికి ఏం పట్టాభిషేకం చేసింది కాదు అంటే ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. అలా అక్కర్లేనటువంటివన్నీ చిలవల పొలవలు చేసేసుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అలా నా స్నేహితుడు తక్షకుడు ఎందుకు వెళ్ళాలి, అవన నాకు కడుపు నొప్పిగా ఉందా, అక్కడ వాషలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి వెతుక్కోవా, ఎవరు తినమన్నాడు నిన్నంత నెయ్యి, నన్ను నేను ఎందుకు తిన్నానయ్యా, మరి 12 ఏళ్ళు ధారపోసాడంటే 12 ఏళ్ళు ధారపోస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని ఆయన చెప్పలేకపోయావు, నా స్నేహితుడు మనం తినేస్తావా అని ఇంద్రుడు అంటాడు. నా కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది, నా దాహం ఎలా తీరుతుంది. అందుకని బ్రహ్మగారిని పెద్ద మనిషి కాబట్టి ఓ మాట అడిగారయ్యా, మీరు వెళ్ళి చెప్పండి అని. అంటే ఆయన నేను చెప్తే వాడేమి వినడం, అలా వినడు. ఎందుకంటే ఆయనకి ప్రాణ స్నేహితుడు తక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆ తక్షకుడిని ఎక్కడికో వెళ్ళమని ఇంద్రుడు చెప్పడం. కాబట్టి ఓ పని చేయండి, నరనారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా భూమండలం మీద ఉన్నారు, నువ్వు అలా వేచి చూడు. ఎప్పుడో ఒకప్పుడు కృష్ణార్జునులు వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడుగు. అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు వెళ్ళి అడిగితే బ్రాహ్మణుల అభ్యర్థన కాదనరు. అప్పుడు నువ్వు అడిగితే ఖాండవనాన్ని దహించడానికి ఇంద్రుడు అడ్డు రాకుండా కృష్ణార్జునులు చూస్తారు. అలాగే చేస్తానన్నాడు. ఆ రోజు అగ్నిహోత్రుడి అదృష్టం కొద్దీ కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి ఖాండవనం దగ్గర కూర్చున్నారు. వెంటనే వెళ్ళి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాళ్ళని, అయ్యా నా కోరిక తీర్చాలన్నాడు. ఏమిటన్నారు, నేను ఈ ఖాండవనం దహిస్తాను అగ్నిహోత్రుడు. ఎందుకు, ఈ కథ అంతా చెప్పాడు. అంటే వాళ్ళు అన్నారు, సరే మీకు మాట ఇచ్చాం కాబట్టి మేము రక్షిస్తాం, మీరు అగ్నిహోత్రం ఆ వనాన్ని తినేటప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించకుండా మేము చూస్తాం, కానీ అన్ని వేళలా అస్తమానం అదే పనిగా అన్నీ పట్టుకుని వెళ్ళిపోంగా. ఏదో ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్కి వెళ్తుంటే ఓ చిన్న క్యాలిక్యులేటర్, ఓ పెన్ను అవన్నీ జేబులో పెట్టుకుని వెళ్తారు. అంతేకాని పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేంటంటే ఉద్యోగం చేస్తున్నారు, పెన్ను లేదా మీ జేబులో అంటే అదేంటి అలా ఎందుకు పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడో వచ్చే నెలలో తిరుపతి వెళ్దామని టికెట్లు పెట్టుకున్నారు, ఇవాళ ఏదో అలా వెళుతూ గౌకులు స్టేషన్లోకి వెళ్ళారు, ఎలాగో రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి కదా జేబులో పెట్టుకు రావద్దా అంటే అలా ఎందుకు పెట్టుకుంటావు, అస్తమానం పెట్టుకో కదా, ఎప్పుడు కావలసిన ఉపకరణాలు అప్పుడు పట్టుకుంటారు. ఏదో వ్యాహ్యాలికి వచ్చాం కానీ మా ధనస్సులు బాణాలు రథాలు ఇవి మేమేం తెచ్చుకోలేదు, ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం, మీరు అడిగారు. మరి ఇప్పటికిప్పుడు తినేస్తానంటే ఇప్పటికిప్పుడు రక్షించడానికి మా దగ్గర ఏం లేవు, అవన్నీ మిమ్మల్ని రక్షించడానికి అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, నేను మీకు కొత్త సెట్ ఇచ్చేస్తానన్నాడు. అది కూడా మామూలుది కాదు, అద్భుతమైనటువంటి ఆయుధాలు మీకు సమకూరుస్తాను అని ఆయన వెంటనే వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు వచ్చాడు, వచ్చి గాంధీవాన్ని అర్జునుడికి ఇమ్మన్నాడు. ఆ గాంధీవం మీరు విందురు కానీ ఎదర విరాట పర్వంలో వస్తుంది. ఆ గాంధీవం యొక్క వింటినారిని టంకారం చేస్తే కొన్ని వేల మంది నిద్రకక్కుకు పడిపోతారు, అంత శక్తివంతం ఆ గాంధీవం. అర్జునుడికి ప్రాణం గాంధీవం అంటే, అందుకే ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు, అది నా శరీరంలో అంతర్భాగం అన్నాడు, అంత ఇష్టం ఆ గాంధీవం అంటే. ఈ గాంధీవం నీకు ఇస్తాను, దీనితో పాటు అక్షయ బాణ తూణీరములు, దానితో పాటు ఒక స్వర్ణ రథం, దానితో పాటు గాంధర్వ అశ్వములు పూంచినటువంటి రథాన్ని ఇస్తాను. ఈ రథం ఎక్కి గాంధీవం పట్టుకుని ఆ బాణతూణీరములతో నీవు నన్ను రక్షించు, నేను ఖాండవనాన్ని దహించేటప్పుడు. కృష్ణుడికి సుదర్శన చక్రం కౌమోదకి ఇస్తాను అని చక్రాన్ని కౌమోదికిని అగ్నిహోత్రుడు ఇచ్చాడు ఖాండవన దహన సమయంలో. ఇప్పుడు సరే మేము నిన్ను కాపాడతాము, నువ్వు తినే అన్నాడు. అటువైపు కృష్ణుడు నించున్నాడు, ఇటువైపు అర్జునుడు నించున్నాడు. మధ్యలో పెద్ద పెద్ద నాలుకలు చాపి అగ్నిహోత్రుడు ఆ ఖాండవనాన్ని దహించేస్తున్నాడు.
జంతువులు ఎక్కడివక్కడ కాలిపోతున్నాయి. గంగావతరణం ఎలా ఉంటుందో ఖాండవమన దహనం అలా ఉంటుంది. రెండూ పరస్పర విరుద్ధం. అది నీళ్లు రావడం, ఇది కాలిపోవడం. ఇంత పెద్ద మంటలు రేగిపోతున్నాయి. ఆ లోపల ఉన్న సరోవరాల్లో ఉన్న నీళ్లన్నీ ఉడికిపోయి లోపల ఉన్న తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు మరణించి వాటి శరీరాలు పైకి తేలిపోతున్నాయి. పక్షుల గోళ్లల్లో ఉన్న గూళ్ళు తగలబడిపోయాయి. వేడిగాలికి పక్షులన్నీ కాలిపోయాయి. లోపల ఉన్నటువంటి కర్పూర చెట్లు, గంధపు చెట్లు, తక్కువల వృక్షాలు కాలిపోయి పొగలు పైకెడుతుంటే అబ్బా ఏమి సువాసనని దేవతలందరూ నిలబడి ఆ సువాసనలు ఆఘ్రానించారు. అంత గొప్ప ఖాండవవన దహనం. అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహాయంతో ఆ వనాన్నంతటినీ తినేస్తున్నాడు. పారిపోతున్నటువంటి క్రూర మృగాలు, కలుగులలో ఉన్న పావులతో సహా తగలబడిపోతున్నాయి. ఇంత కాలిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అర్జునుడి మీదకి వెడితే అర్జునుడు బాణప్రయోగం చేసి వాళ్ళని నిగ్రహించాడు. వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఇంద్రుడికి చెప్పారు, ఖాండవ వనాన్ని అగ్నిహోత్రుడు దహించేస్తున్నాడని. ఇంద్రుడు గబగబా తన వెనక కారుమేఘాలని పట్టుకుని వచ్చాడు. వర్షం కురవండి అన్నాడు. గొప్ప వర్షాన్ని కురిపిస్తున్నాయి ఆ మేఘాలు. కానీ ఒక నీటి చినుకు కూడా అగ్నిహోత్రం మీద పడకుండా ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి నీటిని ఆకాశంలోనే తాగేటట్టు చేసేశాడు అర్జునుడు. ఆశ్చర్యపోయి ఇంద్రుడు ఇలా కాదని పెద్ద పెద్ద పిడుగులతో కూడినటువంటి పెద్ద పెద్ద ఆ వడగళ్ళు కురిసేటట్టుగా చేశాడు. నారాచబాణ ప్రయోగం చేసి ఇంటి మీద కప్పెలా కడతారో అలా వనమంతటికి కనుమూసి కను తెరిచే లోపల ఒక పెద్ద బాణ కప్పు ఒక దాన్ని నిర్మాణం చేసి నీటి చుక్క కింద పడకుండా ఇలా నీళ్లన్నీ కారిపోయి ఖాండవవన అవతలకి పడిపోయేటట్టు అగ్నిహోత్రుడు చక్కగా తినేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, పైకి గిరిపారిపోతున్న ప్రాణులు కూడా ఎగరకుండా అగ్నిహోత్రుడు పడిపోయి చచ్చిపోయాడు. జిరిత వృత్తాంతం అని మీరు విని ఉంటారు. అది ఖాండవవన దహనంలోది. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి ఇన్ని ప్రాణులు మరణిస్తుంటే అశ్వసేనుడు అని ఒక పాము, ఆ పాము తక్షకుని యొక్క దేహ సంబంధం ఉన్న పాము, అది తోకని తన తల్లిని కరవమని తల్లి దాని తోకని కరిచి ఉండగా ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతుంది. అర్జునుడు చూసి ఆ తల్లి కింద పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ఆ తల్లి మంటల్లో పడి కాలిపోయింది. కొడుకు పైకి లేచి వచ్చి అర్జునుడిని స్తోత్రం చేసి శరణాగతి చేశాడు. విడిచిపెట్టాడు. నలుగురే బతికారు ఖాండవవన దహనంలో. అది తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్నదానికి చెప్తున్నాను అంతే. ఖాండవమీర్చే అన్నాడు. అందుకే ధర్మరాజు గారు ఉత్తినేం లేదు ఆ మాట. ఇప్పుడు ఇంత ఖాండవవన దహనం జరిగిపోతోంది. ఇంద్రుడు ఆపలేకపోతున్నాడు. ఈ స్థితిలో అశరీరవాణి పలికింది, ఇంద్ర నువ్వు కాదు, దిక్పాలకులందరూ కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నారు అర్జునుడితో. కానీ అర్జునుణ్ణి మీరు నిగ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ కృష్ణార్జునులని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ నరనారాయణులు. అందుకే సమస్త దేవతాలోకము ఒకటై వచ్చి యుద్ధం చేసినా అర్జునుణ్ణి మీరు ఆపలేరు. నీవు ఏ తక్షకుణ్ణి రక్షిద్దామని తాపత్రయపడుతున్నావో ఆ తక్షకుడు నిన్నటి రోజునే ఈ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన లేడు ఇప్పుడు ఈ వనంలో. కాబట్టి అగ్నిహోత్రుడు ఈ వనాన్ని తినేసిన నీకు వచ్చిన బాధ లేదు, నీ స్నేహితుడు సురక్షితంగా ఉన్నాడన్నారు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి వచ్చి కొన్ని అస్త్రాల్ని ఇద్దరికీ బహుమానంగా ఇచ్చాడు. ఆ ఖాండవమీర్చే అన్న దగ్గర ఖాండవవన దహనంలో సమస్త దేవలోకము అర్జునుడి ముందు ఓడిపోయింది. ఆయన నరనారాయణులలో నరుడి అంశలో ఉన్నవాడు అని అశరీరవాణి చేత నిర్ధారింపబడింది. అంతటి మహాపురుషుడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇవాళ ధర్మరాజు గారు. అటువంటి వాడివి అంటే నువ్వెవరు అన్నప్పుడు ఏది పతాక సన్నివేశమో అది గుర్తొచ్చింది. అటువంటి వాడివి వేరొకరికి ఊడిగం చేయడమా, ఇది ఆయన బాధ. కాబట్టి ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి ఏం మాటలు వేసేసాడండి మహానుభావుడు ధర్మరాజు గారు. దేవతలుగానని ఈశ్వరుగాంచి, దేవతలు చూడలేని ఈశ్వరుణ్ణి చూశావు. ఇదో చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే ఇది కేవలం కిరాతార్జునీయం అని మీరు అనుకోకండి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాస్తున్నాడు ధర్మరాజు గారు. అరణ్యమాసంలో ఉండగా వ్యాసుడు వచ్చాడు ఒకప్పుడు. వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, నీకు నేను ఒక విద్య ఉపదేశం చేస్తాను, దాని పేరు ప్రతిస్మృతి. నేను ఈ విద్యని ఉపదేశం చేసినప్పుడు నువ్వు దాన్ని అర్జునుడికి ఉపదేశం చెయ్యి. ఆ ఉపదేశం వల్ల అర్జునుడు తపస్సు చేసి దిక్పాలురి అందరి యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి అస్త్రశస్త్రములన్నీ అర్జునుడికి వశమవుతాయి.
అవి వశం కాకపోతే మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా భీష్మ ద్రోణుల్ని కురుక్షేత్రంలో మీరు నిలువరించలేరు. భీష్ముణ్ణి తట్టుకోవాలంటే అర్జునుడికి దివ్యాస్త్ర సంపత్తి ఉండాలి. మీరు అరణ్యవాసం పూర్తి చేసి బయటికి వెళ్ళిపోతే ఇహ యుద్ధం వచ్చేస్తుంది. మీరిప్పుడు ఉత్తినే కూర్చోవడం కాదు, ఇప్పుడు తపస్సు చేయాలి. తపస్సు చేసి దివ్యాస్త్రాల్ని సంపాదించి బయటికి వెళ్ళండి. ధర్మాన్ని పట్టుకున్న వాడికి కాలం ఎలా ఉపయోగపడేటట్టు ఈశ్వరుడు చూస్తాడో చూడండి. ఆయనకి ఏది వృధా పోదు, అన్నీ వరాలైపోతాయి. భగవంతుడి అనుగ్రహానికి హేతువు ధర్మం. ధర్మం పట్టుకుంటే అన్నీ కలిసి వస్తాయి. ఆ ధర్మం ఒకటి వదిలేస్తే అన్ని అనర్థాలై కూర్చుంటాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేశాడు. అర్జునుడు గాంధీవం పట్టుకునే వెళ్ళాడు తపస్సు చేయడానికి. అది విచిత్రం. నేను మీతో ఇందాకనే చెప్పా, అర్జునుడు ఏదైనా వదిలిపెడతాడు కానీ గాంధీవం విడిచిపెట్టాడు. ఆయన గాంధీవం విడిచిపెట్టేసింది ఒక్కసారి. విరాట పర్వంలో అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందే ఆ గాంధీవాన్ని విడిచిపెట్టాడు. ఎంత బాధపడ్డాడో ఆ గాంధీవం వదిలిపెట్టడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన గాంధీవం పట్టుకుని తపస్సు చేయడానికి వెడితే అక్కడ ఉన్న ఋషులు అన్నారు, తపస్సు చేయడానికి వచ్చిన వాడివి నిశ్చలంగా కూర్చోవాలి కానీ గాంధీవం పట్టుకుని ఎందుకు వచ్చావయా? ఇక్కడ బ్రాహ్మణులు కూర్చుని తపస్సు చేస్తారు, నువ్వు ఈ గాంధీవం పట్టుకొచ్చావేంటన్నారు. అయినా అర్జునుడు మారు మాట్లాడకుండా గాంధీవం పట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తుంటే నిజ రూపంతో దర్శనమిచ్చాడు ఇంద్రుడు. నీ యొక్క శక్తిని చూద్దాం, పట్టుదల చూద్దామని అలా అడిగాను. నీకేం కావాలన్నాడు. పాశుపతాస్త్రం లాంటి అస్త్రాలు కావాలన్నాడు. పాశుపతాస్త్రం అంటే ఏకకాలమునందు కొన్ని లక్షల గుదియలను, శూలములను, బాణములను విడిచిపెడుతుంది. అది ప్రళయకాలమునందు పరమశివుడు ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఇక దాన్ని మించిన అస్త్రం ఒకటి ఉంది అని చెప్పడం కష్టం. అటువంటి పాశుపతాస్త్రాన్ని కావాలి అంటే ఒక్క పరమశివుడే అనుగ్రహించాలి. అది నీకు కావాలి అంటే నువ్వు ఘోరాతి ఘోరమైన తపస్సు చెయ్యాలి. శివానుగ్రహం నీకు అరణ్యవాసం పూర్తయిపోయే లోపల వచ్చేయాలంటే. కాబట్టి నువ్వు శివుడి గురించి తపస్సు చేయాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి కూర్చుని శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. అదే మన ఇంద్రకీలాద్రి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆయన చేసిన తపస్సుకి ఏమైందో తెలుసా అండి? శివుడు ప్రత్యక్షమైపోయాడని చెప్తారు. అలా లేదు భారతంలో. నన్నయ్య గారు రచన చేసినటువంటి, నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటిది, వ్యాసుడు చెప్పినది. ఆయన తపస్సు వలన అర్జునుడి శిరస్సులోంచి ధూమం బయలుదేరింది. ఆ పొగ కమ్మేసింది. అయితే దాని ధాటికి తట్టుకోలేక ఋషులందరూ శివుణ్ణి స్తోత్రం చేశారు, ఈయనకి కనపడు అని. శివుడు సర్వేంగితజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. కనపడ్డాడు అనుకోండి, ఏమడుగుతాడు? పాశుపతాస్త్రం అడుగుతాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడు అనుకోండి, అయోగ్యుడికి ఇవ్వడానికి వీల్లేదుగా. అంత శక్తి ఉన్నవాడైనా పాశుపతాస్త్రం పట్టుకోవడానికి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకుండా నిగ్రహం ఉన్నవాడైనా. ఇప్పుడు తను పరిశీలనం చెయ్యాలి. ఇప్పుడు తనే పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే శివస్వరూపాన్ని, శివుని యొక్క దేహాన్ని చూడడం అనేటటువంటిది సాధ్యమూ కాదు. రెండు, ఎవరైనా ఒకవేళ సాకార దర్శనం అలా చేసే ప్రయత్నం చేసినా ఆయన యొక్క ఆ వపు అంటే ఆ శరీరం వంక ఇలా చూసేటప్పటికీ ఆనందమగ్నుడైపోయి అలా ఉండిపోతాడంతే. ఎందుకంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. తెల్లటి నీతి ముద్ద ఎలా ఉంటుందో అంతటి అందగాడు. శివుణ్ణి మించిన అందగాడు ఇంకా లోకంలో లేడు. అంతటి అందగాడైన. కాబట్టి ఋషిపత్నులంతటి వాళ్ళు మోహించారు ఆయన్ని చూస్తే. అంతటి అందగాడైనటువంటి శివుడు అందగాడిగా వస్తే యుద్ధం చేసే అవకాశం ఉండదు. కాబట్టి కిరాతుడి వేషంలో వచ్చాడు. భార్య పార్వతీదేవి ఆయన మనసావిడికి తెలియదు కాబట్టి కిరాత వనిత అయింది. ప్రమథగణాలు అనుసరించేటటువంటి కిరాతులయ్యారు. మూకుడనేటటువంటి పక్కన ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చాడు. అడవి పంది ముందు పెడుతోంది, అర్జునుడు చూశాడు. శివుడు అర్జునుడు చూడాలనే చూస్తున్నాడు. అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు, శివుడు బాణం ఎక్కుపెట్టాడు. ఇద్దరి బాణాలు అటు ఇటు తగిలి ఆ పంది చచ్చిపోయింది. ఇప్పుడు ముందు శివుడు అన్నాడు, ఒకడు కొడుతున్నటువంటి పందిని వేరొకడు కూడా కొట్టడం వేట మర్యాదకు విరుద్ధం. ఇది మనుషులు తిరిగే ప్రదేశం కాదు, మేమే తిరుగుతాం కిరాతులం. కాబట్టి నేను బాణం వేశాను, నువ్వెందుకు వేసావండి? ఆయన అన్నాడు, అది వీరోచిత లక్షణం, నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి అడవి పంది పరిగెత్తుకొస్తోంది కాబట్టి బాణం వేశాను. దానికి బాణం ఎందుకు వేసామంటే ఏంటి? ఇద్దరి మధ్య మాట పెరిగింది. మాట పెరగడం ఎంతసేపు అండి?
నీకు పౌరుషం తక్కువ అంటే నీకు పౌరుషం తక్కువ అన్నారు. అంతే. ఇప్పుడైనా గాంధీవంలోంచి అర్జునుడు బాణప్రయోగం చెయ్యడము అనేటటువంటి విషయం ఉత్తరుడు చూస్తే ఆయనకి నాలుక పిడచకట్టింది. అలా ఉంటుంది అర్జునుడు. మీరు చూద్దరు కానీ విరాట పర్వంలోనే వస్తుంది ఒక చోట. అలా ఇలా ఉండదు. ఏకకాలమనందు కొన్ని వేల బాణములు ప్రయోగం చేస్తాడు ఆయన. అన్ని వేల బాణాలు గుప్పించేశాడు ఆ కిరాతుడి మీదకి. చిత్రం ఏమిటంటే ఆయన శరీరం తాగేసింది ఆ బాణాలని. అర్జునుడు తెల్లబోయాడు. ఇదేమిటి, బాణాలని శరీరం తాగడం ఏమిటి, పుచ్చేసుకుంటోంది ఎన్ని వేసిన. అస్త్రాలు ప్రయోగించాడు, వాయవ్యాస్త్రం అస్త్రములను తినేసింది. శరీరం తినేయడం ఏమిటి. ఆయనకి ఇంకా ఒళ్ళు మండిపోయి గాంధీవమే పైకెత్తి కొట్టబోయాడు. అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఇంకెంత కోపం వచ్చిందంటే ఒక కత్తి తీసుకు మీద పడ్డాడు. కత్తి అదృశ్యం అయిపోయింది. గట్టిగా బిగించి మల్ల యుద్ధానికి మీద పడ్డాడు. ఇంకేం లేవుగా, చేతులు కాళ్ళే మిగిలాయి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన అందుకే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అదృశ్యం అయ్యేట్టు చేశాడో తెలుసా అండి? తన దివ్య శరీరాన్ని అర్జున శరీరానికి తగిలించాడు. ఇది అపురూపం. పరమశివుడి యొక్క శరీర స్పర్శని పొంది శివుడని తెలిస్తే అలా ముట్టుకోలేడు. కిరాతుడు అనుకుని ఆయన చంకల కింద చేతులు పెట్టాడు, గుండెల్ని గట్టిగా పట్టుకున్నాడు, కడుపు గట్టిగా పట్టుకున్నాడు, తొడలు పట్టుకున్నాడు, కింద పడేశాడు, తను మర్దించాడు, తను మర్దింపబడ్డాడు. ఈయన కంఠం పట్టుకున్నాడు, ఈయన ఆయన కంఠం పట్టుకున్నాడు. ఆయన ఒళ్ళంతా తడిమేశాడు, తను కౌగిలించుకున్నాడు, ఆయన కౌగిలించుకున్నాడు. ఇద్దరు ఒకరి ఒళ్ళు ఒకళ్ళు మర్దించేసుకున్నారు. ఆ తర్వాత చాలు, ఎంత అనుగ్రహించాలో అంత అనుగ్రహించాను. నా రుద్రో రుద్రమర్చయేత్. ఇప్పుడు నా శరీరం ఎంత తగలాలో అంత తగిలించాను. ఇప్పుడు పాశుపతం పొందవచ్చు. ఇప్పుడు శివుడై కళ్ళ ఎదుట ఒక్కసారి సాక్షాత్కరించాడు పార్వతీ సహితుడై. అప్పటి వరకు యుద్ధం చేస్తున్నవాడు దేవతలు చూడని అన్నాడు. అంటే దేవతలుగానని ఈశ్వరుగాంచే అన్నాడు. దేవతలు చూడలేని పరమశివ స్వరూపాన్ని కళ్ళెదుట చూశాడు. పొంగిపోయారు శంకరాచార్యులు వారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అన్నారు. అటువంటి శివస్వరూపం కళ్ళెదురుగుండా కనపడితే ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగి ఇలా పైకి చూశాడంతే. ఆ ఆనంద తన్మయత్వంలో నన్నయ్య గారి ఘంటం ఊగిపోయిందండి. అంతే. మోకాళ్ళ మీద కూర్చుని ఆ పరమశివుడి వంక చూసి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోజంబులం చేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండవై దేవాదిదేవ మునిస్తోత్ర పాత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వజీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్జిత నాకు అభ్యర్థితంపుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అనే నన్నయ్య గారి ఆంధ్రీకృత దండకం వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే పొంగిపోయాడు. పరమశివుడు రెండు భుజాలు పట్టి పైకెత్తాడు. పైకెత్తి, నాయనా నీకు పాశుపతాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇప్పటి వరకు ఏ మనుష్యుడు పాశుపతాన్ని పట్టుకున్నవాడు లేడు. దానితో పాటు నీకు అనేకమైనటువంటి అస్త్రాల్ని కటాక్షిస్తున్నాను. ఇదిగో నీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని పాశుపత సహిత అనేకానేక అస్త్ర ప్రదానం చేశాడు. అంత శక్తివంతుడవై తిరిగొచ్చావు. దేవతలు చూడని పరమశివుణ్ణి చూశావు. ఆయన శరీరంతో శరీరం కలిపావు, మర్దించావు, మర్దింపబడ్డావు, పాశుపతం పొందావు. అటువంటి స్థితిని పొందినవాడవు. నీవు ఒకరి దగ్గర కొలువు చెయ్యడమా అర్జున? దోర్బలోద్దండ మహాసురవ్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండలుడున్న గద్దియ సగంబున నుండి. ఎంత బాధపడ్డాడండి ధర్మరాజు. నీవు
ఇన్ని అస్త్రాలని ఇన్నిటిని పొందితే నీ తండ్రి దేవేంద్రుడు పరవశించిపోయాడు. నిన్ను ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. నువ్వు ఇంద్రలోకానికి వెడితే రథం మించి దిగి లోపలికి వెడితే సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడు ఇంత గొప్పవాడు నా కొడుకని పరవశించి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పక్కకి జరిగి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక మనుష్యుడవై పుట్టి ఇంద్రలోకానికి సశరీరంగా వెళ్ళి ఇంద్రుడి ఒడిలో కూర్చొని ఇంద్ర సింహాసనం మీద అర్ధసింహాసనం మీద కూర్చున్న ఏకైక మనుష్యుడవు. అంతటి గౌరవాన్ని పొందావు. అటువంటి వాడివి ఆ రోజు రాత్రి నిన్ను హాయిగా విశ్రాంతి తీసుకోమని గొప్ప మందిరాన్ని ఇచ్చాడు తండ్రి ఇంద్రుడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు. తీసుకుంటున్నప్పుడు ఊర్వశి నిన్ను కామించింది. ఆ స్వరూపం అటువంటిది. అర్జునుడి యొక్క అందం, ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క మూర్తి అలా ఉంటుంది, అంత పొడగరి. ఆ అర్జునుడిని చూసి మోహించి తెల్లటి వలువ కట్టుకుని ఆవిడ రాత్రి వేళ అర్జునుడి పొందు కొరకు వచ్చింది. వచ్చి ఆమె చెప్పింది, నేను నీ పొందు కొరకు వచ్చానని. ఆయన అన్నాడు, తల్లి, పుత్రుణ్ణి చూడ్డానికి ఇంత రాత్రివేళ వచ్చావా అమ్మా, ఉచితమైన ఆసనం మీద కూర్చో అన్నాడు. ఈ వావివరసలు ఏమిటో, ఈ దేవలోకంలో ఉండేటటువంటి వేశ్యలకి వావివరసలు ఉండవు. నువ్వు అటువంటి ప్రస్తావన తేకు, నేను నీతో రమించడానికి వచ్చాను. ఆయన అన్నాడు, అమ్మాది మీకు చెల్లుతుందేమో దేవలోక వేశ్యలు కనుక, కానీ మేము భూలోకంలో ఉన్నవాళ్ళం, మాకు ధర్మం ప్రధానమమ్మా, ధర్మం ఆచరణ చేత చెందేది. తల్లి, నీవు మా వంశకర్త అయిన పురూరవుని యొక్క భార్యవి. అసలు త్రేతాగ్నులు ఎలా వచ్చాయో తెలుసా అండి? పురూరవుడు ఊర్వశి గురించి వెంపర్లాడ్డంలోనే త్రేతాగ్నులు వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఊర్వశి, త్రేతాగ్నులు, పురూరవుడు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే ఎప్పటికవును. ఇప్పుడు నేను ఆ పురూరవ చరిత్ర అంతా ఎక్కడ చెప్పను. ఆవిడ ఒక నియమం పెట్టొచ్చింది. అంత ఆశ్చర్యకరమైన నియమం చేత వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ పురూరవుడు బెంగ పెట్టుకున్నాడు. ఆకన్న పాపం అలా చనిపోయాడు కూడా, ఒక చోట సత్రయాగం చేస్తుంటే వెళ్ళి. సరే, అందుకని మా వంశకర్త అయిన పురూరవుడి భార్యవి కనుక నువ్వు మాకు తల్లివి. తల్లితో కొడుకు మాట కూడా పూర్తి చేయడం తప్పు కదమ్మా. కాబట్టి తల్లి, నీవు ఆ మాట అనరాదు, నేను ఈ మాట వినరాదు, కాబట్టి ఆ మాట అడగద్దమ్మా అన్నాడు. ఆవిడంది, లేనిపోని వరసలు తెచ్చి నా కోరిక తీర్చలేదు కాబట్టి నీవు నపుంసకుడవై ఆడవాళ్ల మధ్య తిరుగుదువుగాక. చాలా బాధపడి అర్జునుడు ఇంత పెద్ద శాపం ఇచ్చిన ధర్మం తప్పడానికి మాత్రం అంగీకరించలేదు. ఇది పాండవుల యొక్క ధర్మం అంటే. మరునాడు తెల్లవారుజామున ఇంద్రుడు వచ్చి అన్నాడు, నేనన్నీ గమనించాను. ఊర్వశి అంతటిది, ఊర్వశి అందం వేరు. మీరు ఇప్పుడు దాని గురించి ప్రస్తావన చేయవలసిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆయన నారాయణుని యొక్క ఊర్వులలోంచి వచ్చింది. అందరి యొక్క సౌందర్య భంగం చేయడానికి వచ్చింది ఆవిడ. అతిశయాన్ని పోగొట్టడానికి వచ్చింది. అంతటి అందగత్తె. అందరూ మేము ఇంత అందగత్తెలం అనుకుంటే నారాయణుడు ఒక్కసారి తన తొడలలోంచి సృష్టించాడు. సృష్టించేటప్పటికి తపస్సు చేసుకుంటున్న నరనారాయణులలో నారాయణుడి తొడలోంచి వచ్చింది ఊర్వశి. అంతటి అందగత్తె ఆవిడ. అటువంటి అందగత్తె వచ్చి తనంత తాను నీ పొందు కోరితే తల్లి వరస చెప్పి నువ్వు ధర్మాతిక్రమణకు ఒప్పుకోలేదు. కాబట్టి నాయన నీకు వరం ఇస్తున్నాను, ఏ ఊర్వశి నిన్ను నపుంసకుడవు కమ్మని శపించిందో ఆ శాపమే నీకు అజ్ఞాతవాసంలో పనికొస్తుంది. 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా ఉండిపోతావు. దానివలన నిన్నెవ్వరూ ఇక గుర్తుపట్టే అవకాశం ఉండదు. కాబట్టి నీవు నపుంసకుడిగా ఉండు అంది. దీనికి నేను దాన్ని పక్కన జరిగిన వృత్తాంతం కాబట్టి కలిపాను. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని అలంకరించిన వాడవు. ధర్మరాజు గారు బాధపడుతున్నాడు. కాబట్టి మహానుభావుడీ తండొక మర్త్యు చేరి అనుదత్తత నెమ్మియి కొలుచువాడుకో. ఇంతటి మహానుభావుడు వేరొకటి దగ్గరికి వెళ్ళి ఊడిగం ఎలా చేస్తాడు? ఎలా ఆ బాధ? ఈ మాట అంటే ఆయన అన్నాడు, అన్నయ్య, నాకు అదృష్టమో దురదృష్టమో ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఉంది. దాని చేత నేను పేడివాడిగా ఉంటాను, బృహన్నల అని పేరు పెట్టుకుంటాను. నీకు ఈ నాట్యం చెయ్యడం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా అడిగితే నేను ద్రౌపదీదేవి దగ్గర నాట్యశాస్త్ర పాఠాలు చెప్తూ ఉండేవాణ్ణి అని చెప్పేస్తాను. కాబట్టి అన్నయ్య, ఉత్తమ కన్యాజనులకు నృత్తము గదపంగ నాకు నేర్పు కలదు, తద్వృత్తమునకు నన్నేలుము చిత్తమునకు నెక్కబనులు చేసెదనందున్. నేను ఉత్తమ కన్యాజనులకు నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు, ఉత్తమ కన్యలకి నేర్పుతాను. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి విరాట్ రాజు గారిని ఆయన కుమార్తె అయినటువంటి ఉత్తరకి నాట్యం నేర్పేటటువంటి శిక్షకుడిగా, ఆచార్యుడిగా, గురువుగా అంతఃపుర ప్రవేశం చేస్తాను. ఈ ఏడాది పాటు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు. గుర్తుపట్టకుండా ఉత్తరకి ఇతర రాచ
రాచ స్త్రీలకి రాణివాసంలో ఉండే స్త్రీలకి నేను నృత్యం నేర్పుతూ కాలం గడిపేస్తాను. ఇక ఎటు తిరిగి నా చేతులకున్న కాయలు, నా భుజములకు ఉన్న కాయలు కనపడకుండా ఎటు పేడివాడిగా ఉంటాను. కాబట్టి పెద్ద పెద్ద బట్టతో కూడుకున్నటువంటి అంగీలు ధరిస్తాను. అటువంటి అంగీలు ధరిస్తాను కాబట్టి నా చేతులు ఎవరికి కనపడవు. కనపడకుండా నా యొక్క తేజస్సుని, నా చేతుల కాయల్ని కప్పి ఉంచుతాను. కప్పి ఉంచి నృత్యం నేర్పుతానన్నయ్యా. అర్జునుడి వలనే పట్టుకోవాలి వాళ్ళు. ప్రధానంగా అర్జునుడు ఎక్కడున్నాడన్నది తెలుస్తుంది. ఇప్పుడు అర్జునుడిని పట్టుకునే అవకాశం లేదు. ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో, ఎవరు భగవంతుణ్ణి పట్టుకున్నారో అటువంటి వాళ్ళకి శాపాలు కూడా వరాలుగా పరిణమించేటట్టుగా అనుగ్రహిస్తాడు. జీవితాన్ని మలుచుకోవడంలో ఉంటుంది. ధర్మాన్నొక్కదాన్ని పట్టుకుంటే అన్నీ సమకూడతాయి. మిగిలిన వాళ్ళందరూ ఎన్ని రూపాలుగా కష్టపెట్టాలనుకున్నా వాటిని వరాలుగా మార్చడం ఈశ్వరుడికి వచ్చు. మన జీవితాన్ని పండించడం ఆయనకి తెలుసు. మీరు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం ఒక్కటి వస్తే చాలు. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా అదొక్కటి చేత కాకపోతే అన్నీ సున్నా. దాని వలన ఉపయోగం ఉండదు. కనుక నేను అలా అంతఃపురంలో నాట్యం నేర్పి ఈ ఏడాది గడుపుతా. చాలా సంతోషించాడు ధర్మరాజు. అర్జునుడిని దాచడమే కష్టం కాబట్టి అర్జునుడు బృహన్నలగా ఉంటానన్నాడు. చాలా సంతోషం. ఇప్పటికి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు ముగ్గురు పూర్తయ్యారు. మిగిలిన నకుల సహదేవులు, ద్రౌపది వాళ్ళకి వాళ్ళ రాత్రి ఆలోచించుకునే అవకాశం ఇద్దాం. ఎటు తిరిగి నేను ఆ ముగ్గురిని పూర్తి చేయను 10 నిమిషాల్లో. కాబట్టి ఎందుకు అల్లరి, రేపే ప్రారంభం చేద్దాం. కాబట్టి రేపు నకుల సహదేవులు, ద్రౌపది ఏ రూపాలతో వెళ్ళాలనుకుంటున్నారో ధర్మరాజు